హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేరికా వ్లాగ్స్. ఈరోజు ద్వారకా తిరుమల వెళ్తున్నాము. మా అత్తయ్య ఫోన్ చేసి మార్నింగ్ వెళ్దామని చెప్పింది. సర్లే అని అందరూ 5 వెళ్తున్నాము. అత్తయ్య, మరదల వాళ్ళు, వదిన కలిసి వెళ్తున్నాము. ఈ రోడ్లు చూస్తే ఆంధ్ర రోడ్లని ఈజీ కనిపెట్టేయచ్చు. పక్కన నుంచి ఏదైనా బండ్లు వెళ్తుంటే ఎక్కడ మీద పడుతుందో బురద అన్నట్టు అనిపించింది. మొత్తం గోతులే సగం వరకు. ఇక్కడ వాళ్ళు ఎలా తిరుగుతున్నారో ఏమో కానీ మన తెలంగాణ రోడ్లే మంచిగా అనిపిస్తాయి. అక్కడ దూరంగా భలే కనిపిస్తుంది కొబ్బరి తోట. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అంట, డ్రైవర్ చెప్పాడు. కానీ చాలా బాగుంది. వెళ్ళినంత వరకు పచ్చగా, చుట్టుపక్కల పచ్చగా ఉంది. రోడ్డుకి అవతల యువతల పామాయిల్ తోటలు, కొబ్బరి తోటలు చాలా బాగుంది. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మంచి పట్టినట్టుండి పచ్చగా ఉండి మధ్యలో చెరువు, కొండలు చాలా బాగుండింది చూడడానికి. ఎటు చూసిన పచ్చగా. వెదర్ కూడా చాలా బాగుండింది. ఆ రోజు చల్లగా మంచిగా అనిపించింది, వర్షం పడేలా. కానీ వర్షం అయితే పడలేదు. ఆ రోజు మొత్తం చల్లగానే ఉండింది. మాకైతే దర్శనం తొందరగా అయిపోయింది. ఎప్పుడు అంత తొందరగా అవ్వలేదు అసలు. స్వామిని కూడా ఎప్పుడు అంతసేపు చూడలేదు. అలా చూసాము. ఈరోజైతే ఒక 2 మినిట్స్ పాటు చూసుంటాము. ఉచిత దర్శనం లైన్ ఆగిపోయింది. 500, 200 లైన్ ఆగిపోయింది. మేము 100 లైన్ తీసుకున్నాము. అసలు వెంటనే వెళ్ళిపోయి ఎవ్వరు ఉండలేదు ఆ లైన్లో. అసలు అంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు. ఎవరూ లేరని మా మరదల వాళ్ళైతే చిన్నపిల్లలని ఇంకా అక్కడ ఆపారంట, చూడనివ్వండి అనుకుంటా. అసలు ఎంత బాగా అనిపించిందో. ఇక వచ్చేసాము తిరుపతి. అత్తయ్య వాళ్ళు కొబ్బరికాయలు, తులసి మాల అవి తీసుకుంటున్నారు. ఇక దర్శనానికి వెళ్ళి వచ్చేసాము బయటికి. ఇక షాపింగ్ చేసేసి కొంచెం ఇక వచ్చేసాము. ప్రసాదం దగ్గర తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. గుడి కొద్దిసేపు ఉండేసి ప్రసాదం అక్కడే కొంచెం తినేసి, ఇక్కడ ఎవరు ప్రసాదం దగ్గర గొడవలు పడతా ఉన్నారు. ఇక మళ్ళీ బయలుదేరిపోయాము. ఈవినింగ్ 4 అలా అయిపోతుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇక నేను కూడా సత్తుపల్లి వెళ్ళాలి. నాన్న సత్తుపల్లి వస్తా అని చెప్పాడు. ఇక అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నాన్న వచ్చేసాడు. నాన్న వచ్చాక ఇంటికి వెళ్ళాము. దర్శనం మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు అంతసేపు చూడలేదు స్వామిని. ఇది అర్బన్ పార్క్ సత్తుపల్లి. నాన్న వచ్చేసరికి 6 అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసాం. 6:30 అట్లా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. చాలా తొందరగా అయిపోయింది.